నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీసీ అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. ఒకరి తర్వాత ఒకరు బీసీ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. తీర్మానం మల్లన్న అయితేంది, ఆర్ కృష్ణ అయితేంది, చాలా సంఘాలు కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. కులగణన అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ కూడా నియామకం కావడం కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే మనతో ఉన్నారు. ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్తో మీరు మాట్లాడారు. ఒక ప్రోగ్రామ్ చేద్దామని కూడా దాన్ని మార్చుకొని కూడా ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మీకు ఏమని చెప్పింది? ఇప్పుడు కులగణన మీద మీరు చూశారు అన్న, ఇప్పుడు దాదాపు 500 మంది ప్రతినిధులు వచ్చారు. అందరు మంది సాక్షిగా ఒక పీసీసీ అధ్యక్షులు, అధికార పార్టీ ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు వచ్చి స్పష్టంగా చెప్పడం జరిగింది. 3-4 రోజుల్లోనే కులగణనకు సంబంధించిన విధి విధానాలు వెల్లడిస్తాం. వారం రోజుల్లోనే కులగణన ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాం. కులగణన అనేది మా పేటెంటు, ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేదు. కులగణనకు కామారెడ్డి డిక్లరేషన్లో నేనే స్వయంగా చదివిన, మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, నేనే స్వయంగా చదివిన, కాబట్టి దానికి కట్టుబడి ఉంటాం. ఇప్పటికే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దీని మీద పూర్తిగా అవగాహనతో ఉన్నారు, కమిట్మెంట్తో ఉన్నారు, చేయాలనే ఒక తపన ఉన్నది, చేస్తామనే చెప్పారు. ఎవరైతే చేసే బాధ్యత ఉన్నదో, ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు చెప్పిందే నమ్ముతాం. ప్రతిపక్షాలు చెప్తే నమ్మలేం కదా, దారిన పోయే దానయో పుల్లయో మళ్ళీ చెప్తే నమ్మలేం కదా. కాబట్టి ప్రభుత్వం తరఫున ఈ బీసీ సంఘాలకు, కుల సంఘాలకు స్పష్టంగా హామీ ఇచ్చారు. కాబట్టి మేము 25న చలో హైదరాబాద్ పిలిపించిన దాన్ని మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక పీసీసీ అధ్యక్షుడిగా వారు గాంధీ భవన్ పిలిపించి, మీరు కులగణన మార్చి చేయడానికి బాగుండదు, మేము కులగణన చేస్తామన్నాం కదా, చేయనప్పుడు మీరు చేసుకోండి, మేము దానికి అభ్యంతరం తెలుపాం. అంటే మీ 4 గోడల మధ్యన కాదన్నా, మాకు చెప్పాల్సింది మీరు ప్రజలకు, బీసీ సమాజానికి 2.5 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా చెప్పండి. అంటే మీరు మీటింగ్ పెట్టండి, అదే రోజు మీ క్యాడర్ అంతా వస్తుంది అంటారు కదా, నేను వచ్చి చెప్తాము, ముఖ్యమైన వాళ్ళని పిలవండి అంటే ఇప్పుడు కేవలం బీసీ సంఘాలు, కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుల్ని పిలవడం జరిగింది. కూర్చోవడానికి కుర్చీ కూడా దొరకలేదు. ఇప్పుడు ఏకగ్రీవంగా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన దాన్ని అందరూ ఆమోదించారు, అందరూ యాక్సెప్ట్ చేశారు, అన్ని కుల సంఘాలు విశ్వసిస్తున్నారు. దీని సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక పీసీసీ అధ్యక్షుడిగా చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నాం, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. రేపు మాపో ముఖ్యమంత్రితోటి సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కులగణన అనేది మా పేటెంట్ అనే ఒక మాట మాట్లాడారు. మీరు కొంతకాలంగా చాలా వరకు సమావేశాలు చేస్తున్నారు, యాత్రలు అన్నీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మాట ఎలా అనిపించింది ఈ పోరాటానికి? స్వాగతిస్తున్నాం. ఒక జాతీయ పార్టీ పేటెంట్ అంటుంది. ఇప్పుడు మాది ఒక రాజకీయ పార్టీ కాదండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మేము ఈ రాజకీయ పార్టీలు లేము. మేము మాట్లాడే మాట బీసీ జాతికి ఎట్ట లబ్ధి చేకూరుతుందో, బీసీ జాతికి ఎట్ట మేలవుతుందో అది మాట్లాడతాం. మేము బీసీ కులగణన కోసం రాజకీయం చేసి బీసీ ఓట్లను దండుకోవాలనే ఉద్దేశంతో మేము మాట్లాడాం. చాలామంది రాజకీయ పార్టీలు ఇలా బీసీలను అడ్డం పెట్టుకొని పదవులు కొట్టాలి, బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నారు. మాకు సంబంధం లేదు. ఎందుకంటే సంపినోడే ఎవరైతే మర్డర్ చేసిర్రో వాళ్ళే వచ్చి పూలదండ వేసినట్టుంది. ఎవరైతే రిజర్వేషన్ తగ్గించారో, ఎవరైతే బీసీలను అనగదొక్కిరో, 10 ఏళ్ళు ఎవరైతే బీసీలను రాసి రంపాన పెట్టిరో వాళ్ళే కులగణన చేయాలి, రిజర్వేషన్ పెంచాలని తిరుగుతున్నారు. మేము అది కూడా తప్పు పడతలేదు. మాకు కావాల్సింది ఎవరైనా బీసీ బిడ్డలు ఏ పార్టీలు ఉన్నా బీసీ కులగణన డిమాండ్ చేయొచ్చు, బీసీలను అడగవచ్చు. కానీ ఇక్కడ మాది డిమాండ్ ఏంటంటే, మేము మొదటి నుంచి కులగణన ఉద్యమం మొదలుపెట్టిందే మేము. కులగణన కోసం ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీస్ ముట్టడించిందేమో, చివరికి కోర్టులో కేసేసిందే మేము, ఆ హైకోర్టులో కేసేసిందే మేము. చివరికి చలో హైదరాబాద్ పిలిపిస్తే ఇలా ప్రభుత్వం దిగొచ్చింది. ఎవరైనా ఉద్యమాలు చేస్తే దిగొచ్చిందా? ప్రభుత్వం మేము చేసేటువంటి పోరాటాలు ఇటు కోర్టులో పోరాడుతున్నారు, ఇటు ప్రజాకోర్టులో పోరాడుతున్నారు. కాబట్టి మొదటి నుంచి బీసీల కోసం ఏ పార్టీలో చేరకుండా వీళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి బీసీలలో వీళ్ళకి ఆదరణ ఉంది. కాబట్టి ప్రభుత్వం దిగొచ్చి ఇలా చర్చలు జరిపి ఇలా అధికారికంగా ఒక పీసీసీ అధ్యక్షుడు అఫీషియల్గా చెప్పిపోయారు. కాబట్టి పీసీసీ అధ్యక్షులు చెప్పిన దాన్ని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నాం. మా బాధ్యత ఇప్పుడు ఏంటంటే, 2-3 రోజుల్లో విధి విధానాలు చేసినాక, కులగణన ప్రారంభించినాక, సమగ్ర కుటుంబ సర్వే జరిపినప్పుడు 27 లక్షల మంది తమ కులం పేరు చెప్పలే, ఏ కులంలో పుట్టింది చెప్పలే. చాలామంది బీసీలకు ఏం తెలవాలంటే, నేను తక్కువ కులంలో పుట్టినా, నేను చిన్న కులంలో పుట్టినా, నా కులం ఎందుకు చెప్పాలని బిడియపడతారు. మన కులం వల్లనే, మన కులం పేరు చెప్పడం వల్లనే మన ఆత్మగౌరవం పెరుగుతుంది, మన అస్తిత్వం పెరుగుతుంది, మనకు రాజ్యాధికారం వస్తుంది, మన వాటా యాచించడం కాకుండా శాసించడం వచ్చామని చెప్పి ఊరు వాడన పల్లెన ప్రచారం చేస్తాం. సభలు పెడతాం, మండలాల వారిగా, జిల్లాల వారిగా సభలు సమావేశాలు
సమావేశాలు పెడతాం. ఆ తర్వాత ఆ ప్రచార బాధ్యత తీసుకుంటాం. మా ముందున్న తక్షణ కర్తవ్యం అదే. ఇప్పుడు సో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం అనేది ఒక పేరు వచ్చింది, బీసీకి బాగా చర్చకు దారితీసింది. ఇదే నేపథ్యంలో నేను బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి రాజీనామా చేస్తున్నానని కూడా ఆర్ కృష్ణయ్య గారు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ మాటల్ని హర్యానా తరహాలో, జాట్ల తరహాలో బీసీ ఉద్యమాన్ని కూడా తెలంగాణలో తీసుకొస్తాను కూడా ఆయన మాట్లాడారు. ఏం చెప్తారు? ఆర్ కృష్ణయ్య గారు మా గురువు, ఆయనని మేము విమర్శించదలుచుకోలే. ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు. మీరు రాజ్యసభకు రాజీనామా చేసి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామంటే వాడు నమ్ముతాడా? రాజ్యసభలో ఉండి బీసీల గళాన్ని పార్లమెంట్లో వినిపిస్తే ప్రధానమంత్రి వింటాడు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ప్రజలు వింటారు. ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్లో కూర్చొని మాట్లాడితే బీసీ ఉద్యమం బలోపేతం అవుతుంది, బీసీ సమస్యలు పరిష్కారం అవుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి రాజ్యసభ పదవికి చీకటి ఒప్పందాలు చేసుకుని రాజీనామా చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉద్యమానికి కులగణన కోసమే నేను రాజీనామా చేసినామంటే నమ్ముతారా? నువ్వు రాజీనామా చేసే ముందర ఎందుకు బీసీ సమాజానికి అది చెప్పలేదు? అది ఇప్పుడు పెట్టిన మీడియా సమావేశమే. రాజీనామా కంటే ముందే మీడియా సమావేశం పెట్టి పార్లమెంట్లో బీసీ బిల్లు పెడతలేరు, జాతీయ స్థాయిలో కులగణన చేస్తలేరు. బీజేపీ ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ ఉన్నప్పటికీ బీసీలకు అన్యాయం చేస్తుంది కాబట్టి నేను రాజీనామా చేస్తున్నామని చెప్పినవా? ఎక్కో రోజన్నా చెప్పినవా? ఇప్పుడన్నా చెప్తావా? కనీసం నేను రాజీనామా కంటే ముందు చెప్పలేదు, ఇప్పుడన్నా చెప్తావా? నరేంద్ర మోడీ బీసీలకు అన్యాయం చేస్తుండే నేను రాజీనామా చేస్తున్నామని చెప్పగలుగుతావా? నేను టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను సైకిల్ గుర్తు మీద, కాంగ్రెస్ నుంచి చెయ్యి గుర్తు మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాను, మళ్ళీ వైసీపీ జెండా మీద రాజ్యసభ సభ్యుడయ్యాను. భవిష్యత్తులో నేను ఈ 3 పార్టీలు మారినా నేను భవిష్యత్తులో ఏ పార్టీలో చేరబోనని ఎప్పుడైనా చెప్తారా? మీడియాలో పుంకాలుగా బీజేపీలో చేరతారని వస్తున్నది. మీరు రాజీనామా చేయదలుచుకుంటే ఎవరికి చెప్పి రాజీనామా చేసినావు? మీ ఎమ్మటున్న అనుచరులు కూడా చెప్పలే కదా. ఒక్కనివే ఢిల్లీకి పోయి రాజీనామా ఎందుకు చేసినావు? బీసీ సమాజానికి ఎందుకు చెప్పలే? సీక్రెట్గా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? పార్లమెంటులో బులెటిన్ విడుదల చేసే వరకు ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేసిన విషయం ఉంది తెలియదు. అంటే మీరు ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఢిల్లీలో రాజీనామా చేసిన దానికి ఏదన్నా సంబంధం ఉందా? ఎవడన్నా చిన్నపిల్లలా చెప్తే వినడానికి ఎన్ని రోజులు చెవుల పూలు పెడతావు? రాజీనామా చేస్తే ఆర్ కృష్ణయ్య గారు ఎప్పుడు చేయాలి? ఇవాళ మహిళా బిల్లులో మైనార్టీ మహిళలకు ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లు మాకు అవసరం లేదు, నేను మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నా, నేను మహిళా బిల్లు కోటే లేదని అసదుద్దీన్ ఓవైసీ ఆయన బైకాట్ చేసి బయటకు వచ్చిండు. మరి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా లేదు అని చెప్పి ఎందుకు మీరు రాజీనామా చేయలేదు? ఎందుకు ఓటు వేయకుండా అసదుద్దీన్ ఓవైసీ బైకాట్ చేసినట్టు చేయలేదు? దేశవ్యాప్తంగా కులగణనకు చేయనని బీజేపీ చెప్తుంటే బీజేపీ వైఖరికి నిరసన ఎందుకు చేయలేదు? నువ్వే చెప్పినావు కదా, వైసీపీ పార్లమెంట్లో బీసీ బిల్లు కోసం ప్రైవేట్ బిల్లు పెట్టిండు. పూలే అంబేద్కర్ల ప్రతిరూపమే వైఎస్ జగను ముఖ్యమంత్రి కాదు, ఆయన సంస్కరణవాదని నువ్వే చెప్పినావు కదా వేల బహిరంగ సభలలో. వైసీపీని గెలిపించమని నువ్వే చెప్పినావు కదా. మరి ఏ శక్తి నిన్ను ఆవహించింది? బీసీ ఉద్యమాన్ని ఎన్ని రాజకీయ పార్టీల దగ్గర తాకట్టు పెడతావు? బీసీలను ఎందుకు అంగట్లో పెడతావు? కాబట్టి కృష్ణన్నకు మీ ద్వారా నేను ప్రత్యేకంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. అన్న, నువ్వు నిఖర్సుగా ప్రెస్ మీట్ పెట్టి రేపు హైదరాబాద్లో, నేను ఇప్పటి వరకు 3 పార్టీలు మారినా, నా స్వార్థం కోసం మారలే, జాతి కోసం మారినా. ఓకే, మారినావు. ఇక నేను ఈ బతుకున్నన్ని రోజులు నేను ఏ పార్టీలో జాయిన్ కావును, ఏ పార్టీ కండవ కప్పుకోను. ఇంకా నాకు ఏ పదవి వద్దు. నా పదవి నా బీసీ జాతి బిడ్డలకు కావాలి, ఆ పదవి బీసీలకే కావాలని నువ్వు ప్రకటన చేయి. అప్పుడు బీసీ సమాజం అంతా నీకు రెడితివా చేసి నీకు పాలాభిషేకం చేసి తీసుకుపోతారు. కానీ ఒక్కనివే పోయి రాజీనామా చేసి వచ్చి ఆ రాజీనామాను కప్పిపుచ్చుకోవడానికి కాకమ్మ కథలు పిట్ట కథలు చెప్తా నమ్మడానికి కోరలేరు. కాబట్టి చిత్తశుద్ధితో ఉండాలి, అప్పుడే బీసీ సమాజం నమ్ముతుంది. నేను ఏది చెప్పినా, నేను టీడీపీలో పోయి ఏది చెప్పినా బీసీలు నమ్మిర్రు, కాంగ్రెస్లో పోయి ఏది చెప్పినా బీసీలు నమ్మిర్రు, వైసీపీలకు పోయి ఏది చెప్పినా బీసీలు నమ్మిర్రు, రేపు బీజేపీలో పోయి ఏది చెప్పినా నమ్మిర్రు. అంటే ఇక నమ్మడానికి సిద్ధంగా లేదు. ఇప్పటిదాకా కూకున్నాం, ఏదో పెద్ద మనిషి అని గౌరవించినాం. రేపటి నుంచి డొంక తిరుగు మాటలు, బీసీలకు మోసం చేసే మాటలు మాట్లాడితే రేపు భవిష్యత్తు ఎట్టుంటుందో మీరే చూస్తారు. చివరికి ఒక మాట చెప్పండి, కులగణన విషయంలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసే స్థానిక ఎన్నికలకు పోదామని చెప్పింది. ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఒకవేళ వాళ్ళు వెనక్కి తిరిగితే మీ స్టాండ్ ఎట్లా ఉండదు? ఇప్పుడు ఎంత ఉద్యమం చేశారో మీరు చూశారు, ఎన్ని మీటింగ్లు పెట్టారో మీరు దిశ టీవీ నుంచి వచ్చారు. ఇంతకంటే 100 రెట్ల రెట్టింపు ఉద్యమంతో చేస్తాం. మేము ఎక్కడ పాలకుల పాదసేవ కోసమో పాకులాడి పదవుల కోసం వానికాలు మొక్కి వీనికాలు మొక్కి పదవులు తీసుకునే జాతి మాది కాదు.
గొంతుల ప్రాణం ఉన్నంత వరకు మా జాతి కోసమే జీవిస్తాం, మా జాతి కోసమే మరణిస్తాం. మేము ప్రభుత్వం ముందుకొచ్చి మాతో చర్చలు జరిపి మేము చేస్తామంటున్నాం కాబట్టి నమ్ముతున్నాం. మీరు కాదు కూడదు చేయము అంటే ఇప్పటికన్నా ఇంత శాంతియుతంగా చేసినాం. రేపు రైలు రోకోలు ఉంటాయి, రహదారుల దిగ్బంధం ఉంటుంది, రాష్ట్ర బంద్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా మా దెబ్బ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొన్న రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రమాణ స్వీకారంలో ఓపెన్గా చెప్పాడు, కార్యకర్తలారా ఆగండి, కులగణన చేసినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, మీరు 3 నెలల వరకు ఆగండి అని చెప్పాడు. మేము హైకోర్టులో కేసు వేస్తే అక్కడ కూడా అఫిడవిట్ ఇచ్చారు, 3 నెలలు పడుతుంది కులగణన చేయాలి, అప్పటిదాకా ఎన్నికలు నిర్వహించామని. ఆ తర్వాత సిఎల్పి మీటింగ్లో కూడా చెప్పాడు. రేపు మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో రేపు ముఖ్యమంత్రి గారితో బీసీ సంఘాల మీటింగ్ పెట్టామని చెప్పారు. అందులో కూడా చెప్తారు. అన్ని విషయాలు ఓపెన్గా చెప్పినప్పుడు నేను మనసు మార్చుకుంటానని నేను అనుకోను. మార్చుకుంటే నష్టపోయేది బీసీలు కాదు, కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుపెట్టుకోవాలి. కులగణన విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఇచ్చింది. ఈ నేపథ్యంలో మాత్రం నమ్మకం ఉంది కాంగ్రెస్ పై. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏదో కారణాలు చూపించి వెనక్కి తగ్గితే మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పై తిరుగుబాటు వస్తుంది. బీసీలతో పాటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల మాత్రం వ్యతిరేకత వస్తుందని చెప్పారు. దాంతోపాటు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా విషయంలో స్పష్టంగా చేయలేదు. ఆయన ఏం చెప్తున్నాడో సరైన విధంగా చేయలేదు. పూర్తి స్థాయిలో స్పందన ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆర్ కృష్ణయ్య కూడా వ్యతిరేకత రావాల్సి వస్తుంది. ఇప్పటికైనా బీసీలను మోసం చేయకుండా స్పష్టమైన ప్రకటన చేసి పార్టీలు మారకుండా ఒకే వేదికపై ఉండాలని కూడా జాజుల శ్రీనివాస్ చెప్పిన చూడొచ్చు. కెనపర్సన్ మసూద్తో సతీ దిశా టీవీ హైదరాబాద్.